50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, ముద్దుగా పెద్దాయన అని పిలుచుకునే కేపీ కొండారెడ్డి గారి వారసత్వం అందిపుచ్చుకొని విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి అనూహ్య రాజకీయ పరిణామాలతో చిన్న వయస్సులోనే మార్కాపురం శాసనసభ్యుడిగా 2019లో ఎన్నికయ్యారు. ఎన్నో ఏళ్లుగా మార్కాపురం నియోజకవర్గానికి పరిష్కారం కాని పొదిలి పెద్ద చెరువు ప్రాజెక్టు, మార్కాపురం పట్టణ మంచినీటి ప్రాజెక్టుతో పాటు 475 కోట్లతో మెడికల్ కాలేజ్, ఇది తన మార్కు అభివృద్ధి అని చెబుతున్నారు. బదిలీలో భాగంగా మరో పులివెందుల అని పిలువబడే గిద్దలూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుని కొన్ని రోజుల్లోనే ఆ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని నియోజకవర్గ సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా నేను ఉన్నాను అని భరోసా ఇస్తూ ముందుకెళ్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం లోకల్ నాన్ లోకల్ అనే అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకుంటే తాను మాత్రం సున్నితంగా ప్రజాసేవ చేయటానికి ప్రాంతంతో పని లేదు, అయినా పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి మా కుటుంబం ఎప్పుడూ లోకలే అంటూ వివాదాలకు తావు లేకుండా విమర్శలను తిప్పి కొడుతున్నారు. నామినేషన్ పర్వం ముగించుకుని ప్రచారం నిర్వహిస్తూ గిద్దలూరు గడ్డ వైసీపీ అడ్డా అని మరోసారి నిరూపిస్తూ 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి మళ్లీ తన మార్కు పాలన గిద్దలూరు నియోజకవర్గానికి అందిస్తానని చెబుతున్న కేపీ నాగార్జున రెడ్డి గారితో ప్రీపోల్ ముఖాముఖి విత్ సిరాజ్. నమస్కారం సార్. నమస్తే సార్. ముందుగా మీ రాజకీయ రంగ ప్రవేశం, మీ కుటుంబం, మీరు ఎలా పెరిగారు, మీ విద్యాభ్యాసం గురించి మాకు కొంచెం తెలియదు సార్. అందరికీ నమస్కారం. దాదాపు 1970 నుంచి నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు. ప్రజాసేవలో భాగమై అన్ని విధాలుగా 3 సార్లు సమితి ప్రెసిడెంట్గా, 4 సార్లు శాసనసభ్యులుగా ఉన్నారు. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాను. దాని తర్వాత మాస్టర్స్ యుఎస్లో పూర్తి చేసి అక్కడే ఒక 8 ఇయర్స్ అక్కడే ఉన్నాను. 5 ఇయర్స్ జాబ్ చేశాను. 2010లో యుఎస్ నుంచి బ్యాక్ వచ్చారు. ఎప్పటి నుంచో నాన్నగారితో పాటు కలిసి ప్రజాసేవలో భాగమై వారితో పాటు 5 సంవత్సరాలు కలిసి పనిచేయాలనే ఆలోచన ఉండడం. మామగారు కూడా ఉడుమల శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన శాసనసభ్యులు. వారిద్దరి సమక్షంలో ఎటువంటి సేవ అయినా ముందుకు వెళ్ళాలనే నిర్ణయం తీసుకొని 2010లో రావడం జరిగింది. 2010 నుంచి 19 వరకు అకాడమిషియన్గా వర్క్ చేశారు. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్ అందరు స్టూడెంట్స్ తోటి మమేకమై ప్రతి ఒక్కరిని మంచి జాబ్స్, ప్లేస్మెంట్స్గా అది చూస్తూ ముందుకెళ్తాం. 2019 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 కుటుంబాల గురించి ఆలోచన చేసి 50 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నారు. ఖచ్చితంగా మీరు కుటుంబం నుంచి ఒకరికి అవకాశం ఇస్తే ప్రజల్ని అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి మంచి సేవలు అందిస్తారనే భావంతో ఆలోచనతో నాకు అవకాశం ఇస్తారు. చాలా సంతోషం సార్. 2019లోనే, అంటే అతి చిన్న వయసులోనే మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ముందున్నటువంటి ఎక్స్పీరియన్స్ను మీరు యాడ్ చేసుకుంటూ ఎమ్మెల్యేగా మీరు ఎన్నో సేవలు అందించారు. ఇందులో మీకు సంతృప్తి ఇచ్చినటువంటి ఏదైనా అంశాలు తెలియజేయగలుగుతారు? 2019 నుంచి 2024 వరకు ముందు నియోజకవర్గ ప్రజలు పోయినసారి 18,600 మెజార్టీతో గెలిపించారు. గడిచిన 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు, పొదిలి పెద్ద చెరువు, దాంతో మార్కాపురం నియోజకవర్గంలో ఎన్నైతే సమస్యలు ఉన్నాయో ఒక్కొక్కటి 100% ఈ 5 సంవత్సరాల్లో నెరవేర్చడం జరిగింది. ఒకటి ప్రధానంగా మార్కాపురం పట్టణానికి మంచినీటి శాశ్వత పరిష్కారం. అది రాజశేఖర రెడ్డి గారు, నాన్నగారు కేపీ కొండారెడ్డి గారు ఇద్దరు 2005లో మార్కాపురం పట్టణానికి మంచినీటి శాశ్వత పరిష్కారం మొదలుపెట్టారు. 35 కోట్లతోటి 38 కోట్లతోటి ఆ రోజు ప్రాజెక్ట్. దాంతో
సెకండ్ ఫేజ్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఆగిపోయింది. ఆ సెకండ్ ఫేజ్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో 22 కోట్లు అప్పటి నుంచి ఇప్పుడు 14 సంవత్సరాలు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. సో ఆ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏదైతే పాదయాత్ర హామీ ఇచ్చినారో అది 50 కోట్లతోటి పెద్ద చెరువు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఇది పశ్చిమ ప్రకాశానికే వరం. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉంటే కేవలం పశ్చిమ ప్రకాశం గురించి ఆలోచన చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ ప్రకాశానికి ఒక నూతన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వడం అనేది ఇది పశ్చిమ ప్రకాశం మొత్తానికి ఒక. అదేవిధంగా షాదీఖాన 19 సంవత్సరాల నుంచి కల అది మొదలై సగం పైన పూర్తయింది. దానితో పాటు బీసీ భవన్ కానీ అంబేద్కర్ భవన్ కానీ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి వాటితో పాటు పొదిల్లో ముల్లా అనే కుటుంబ పేరు, వాళ్ళు యాక్చువల్గా షేక్లు. వారికి 14 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చున్నారు. అది ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఆ విధమైన రిజర్వేషన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముల్లా అనే వాళ్ళు షేక్లుగా ఉన్న వాళ్ళకి ఆ 4% రిజర్వేషన్లో వాళ్ళు భాగం కాలేకపోయారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారితో కూడా మాట్లాడి దాదాపు 2 సంవత్సరాలు అది పూర్తిగా వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ బీసీ సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది. ఇది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి దాదాపు ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు అన్ని విధాలుగా దగ్గర ఉండి చేసుకోగలిగితే 5 సంవత్సరాల్లో నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లి 100% పూర్తి చేయగలిగారు. చాలా సంతోషం సార్. మార్కాపురం నియోజకవర్గ ప్రజలు మీకు ఖచ్చితంగా రుణపడి ఉంటారు. అలాగే ఇప్పుడు మీరు 2024లో గిద్దలూరు నుండి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు చేసినటువంటి క్యాన్వాసింగ్ కానీ అలాగే మీ విజన్లోకి వచ్చినటువంటి విజిబిలిటీలోకి వచ్చినటువంటి మెయిన్ ఇష్యూస్ ఏమున్నాయి సార్? ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఏమున్నాయి ప్రజలు, వాటి గురించి మీరు ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ఉంటారు? ముందుగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే సువర్ణ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ప్రాంతం మొత్తం, పశ్చిమ ప్రాంతం మొత్తం ఒకటే విధమైన పంటలు, ఒకటే విధమైన కష్టాలు, ఒకటే విధమైన గాలి, దానితో పాటు ప్రతి ఒక్కరికి పశ్చిమ భాగం ఎప్పటి నుంచో రిమోట్ ఏరియా కింద ఉండిపోయింది. ప్రతి ఒక్కరూ కలిసి అడుగు ముందుకు వేస్తా ఉన్నాం ప్రతి పనిలో కూడా. ఇక్కడ ప్రధానమైన అంశాలు గుర్తించినవి ఒకటి నీటి సమస్య. గిద్దలూరు పట్టణంలో నీటి సమస్య ఉంది. అది ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించింది లేదు. అందుకోసం ఖచ్చితంగా గిద్దలూరు పట్టణానికి 100% శాశ్వత పరిష్కారం. దానితో పాటు సగిలేరు కాలువ ఉంది. ఆ సగిలేరు కాలువ పూర్తి చేసుకోవాల్సిన ప్రాజెక్ట్ అది ఒక 30 కోట్ల ప్రాజెక్ట్. దానితో పాటు గిద్దలూరు మండలం దాదాపు 75% ఉపయోగపడే గుండ్లమోటు ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అది పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాచల్ల మండలానికి సంబంధించి రామన్న కతువాని ఒక 25 నుంచి 30% అది కూడా పూర్తి కానీ ప్రాజెక్ట్, అది కూడా పూర్తి చేసుకోవాలి. ఇంకా గిద్దలూరు నియోజకవర్గంలో అత్యధికంగా ఉండేది దాదాపు 50,000 మంది, 25,000 మంది ఆర్మీ సర్వీస్లో ఉన్నారు. ఇంకో 25,000 మంది ఎక్స్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. వీరందరికీ ఉపయోగపడేది ఒకటి రోజువారీ వాళ్ళు యూజ్ చేసేది క్యాంటీన్, 2 హెల్త్ క్లినిక్ ఉంది. అందరితో మాట్లాడితే వారు ఆ రెండింటికి సంబంధించి స్థలం కేటాయించాలన్నారు. వచ్చిన వెంటనే కోడ్ రాకముందు, ఎలక్షన్ కోడ్ రాకముందు అందరితో సంప్రదింపులు చేస్తే గిద్దలూరు ఆర్మీ అసోసియేషన్ వాళ్ళు, ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ వాళ్ళు 2 అంశాలు ముందు పెట్టినారు. ఒకటి, గిద్దలూరు పట్టణంలో అమరవీరులకు స్మారక స్థూపం లేదన్నారు. అది వెంటనే ముందు తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ తోటి మాట్లాడి వారి సహకారంతో తీర్మానం చేసి కాశీనాయనకుంట 4.5 ఎకరం ఉంది. ఆ 4.5 ఎకరం కాశీనాయనకుంటలో చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి మధ్యలో స్మారక స్థూపం ఏర్పాటు చేయాలని తీర్మానం తీసుకొని అక్కడ వర్క్ కూడా స్టార్ట్ అయింది. రెండవది
ప్రతి చిన్న పనికి ఎక్స్-ఆర్మీ వాళ్ళు, ఎక్స్-ఆర్మీ ఫ్యామిలీస్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్కి వెళ్ళాలి. అది ఒంగోలు 150-160 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దానికి కలెక్టర్ గారితో మాట్లాడి ప్రతి వారం 2 రోజులు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్కి వచ్చే విధంగా ప్లాన్ చేసి అన్ని విధాలుగా ఇక్కడ డిగ్రీ కాలేజెస్ కానీ, షాదీ ఖానాలు కానీ ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాల్లో నోట్ చేసుకొని రానున్న 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ప్రతి అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకెళ్లే ఆలోచనతో ఒక్కొక్కటి తీసుకుంటారు. సార్ చాలా సుదీర్ఘంగా డీటెయిల్గా మీరైతే ఆల్రెడీ రిసర్చ్ చేసినట్టు కనపడుతుంది. అయితే సార్ కొంతకాలం నుండి వలసలు చాలా ఎక్కువగా ఉన్నాయి మన ప్రాంతంలో ఉన్నటువంటి, మనం వింటూనే ఉన్నాము. అయితే చిన్నపాటి ఇండస్ట్రీస్ కానీ ఇటువంటి ఏమైనా చేసేటువంటి ఆలోచనలు ఉన్నాయటువంటి కార్యాచరణ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఈ 6 మండలాలు మరియు పట్టణం తిరుగుతూ ఉన్న సమయంలో మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఇక్కడ పంటలు ఎక్కువ ఏమున్నాయి, ఈ పంటల్ని మనము ఫైనల్గా ప్రోడక్ట్ ఓరియంటెడ్ కింద ఏ విధంగా దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. గడిచిన 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మార్కాపురం డివిజన్లో పశ్చిమ ప్రకాశం మొత్తంలో దాదాపు 60,000 ఎకరం ప్రతి సంవత్సరం కాటన్ పండిస్తారు, పత్తి పండిస్తారు. దానికి ఏదైనా స్పిన్నింగ్ మిల్, జిన్నింగ్ మిల్ పెట్టే అవకాశం ఉందని సార్ గారు లెటర్ పెట్టడం జరిగింది. ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా ముందుకు వెళ్దామని హామీ ఇచ్చినారు. రెండవది, ఇక్కడ అందరూ అడిగింది టమోటా ఎక్కువ పండిస్తూ ఉన్నారు, దానికి సంబంధించి ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏదైతే క్యూరింగ్ కానీ లేదంటే పల్ప్ కానీ దానికి ఫినిష్డ్ ప్రోడక్ట్కి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉన్నారు. సో ఇవన్నీ ప్రొడ్యూస్డ్ గుడ్స్, ప్రొడ్యూస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. దానితో పాటు ఇక్కడ మిర్చి, ఈ మిర్చి కూడా మనం ఖచ్చితంగా ఈ ఫైన్ పౌడర్, గ్రాన్యులర్ పౌడర్కి దానికి సంబంధించి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో అన్ని విధాలుగా మనకు ఏదైతే ప్రొడ్యూస్డ్ మెటీరియల్ ఉందో, రా మెటీరియల్ ఏదైతే అవైలబుల్ ఉందో 1కి 10 సార్లు వెరిఫై చేసుకొని నేను చదువుకున్న వ్యక్తిని మాస్టర్స్ చేశాను. సో ప్రతి ఒక్కటి అది యువత దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి మరియు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరితో మాట్లాడి ఇక్కడ ఏది అవకాశం ఉన్నా కూడా ఆ రా మెటీరియల్ ఏదైతే దొరుకుతుందో మనకు ఫినిష్ ప్రోడక్ట్ ఇక్కడ ఏదైతే పంటలు ఉన్నాయో ఒక్కొక్కటి చూసుకొని అన్ని విధాలుగా ముందుకు పోయే అవకాశం చేస్తారు. చాలా ప్రామిసింగ్ ప్రణాళికలా కనపడుతుంది సార్. అయితే స్కిల్స్ అనేది ఒక్కోసారి ల్యాక్ ఉంది అనేటువంటి ఉద్దేశంలో మామూలుగా ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ఎవరైనా ఉద్యోగంలోకి ఎక్కాలనుకున్నా కూడా అటువంటి స్కిల్స్ లేకపోవడం వల్ల ఆ ఉద్యోగం వాళ్ళకి చెందకపోవడం అలాంటివి జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తాలూకా రోల్ ఎంత మటుకు ఉంటుంది సార్? గడిచిన 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ సెంటర్ ఓపెన్ చేశారు. ఆ స్కిల్ సెంటర్ బేస్ చేసుకొని ఎవ్రీ 40 డేస్కి 50 డేస్కి ఆ కోచింగ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క సర్టిఫైడ్ కోచింగ్కి నెంబర్ ఆఫ్ డేస్ ఉంటుంది. ఆ ఫినిష్ అయిన తర్వాత దాదాపు ఇప్పటికే 85% 90% ప్లేస్మెంట్ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే దాదాపు ఆంధ్రప్రదేశ్లో అధిక సంఖ్యలో ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అది డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ. యువత కోసం ఒకసారి ప్రభుత్వంతో ప్రయాణం చేస్తూ ప్యారలల్గా మనం కూడా లోకల్గా మన కృషి మనకు ఉండాలి. అందుకోసం ఖచ్చితంగా యువత అందరికీ మనం అందరం కలిసి ఒక అడుగు ముందుకు వేసి మీరు ఏదైతే డిగ్రీలు పూర్తి చేశారో అది ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, మాస్టర్స్ కానీ ఏదైనా కానీ మీరు ఫినిష్ చేసిన దానికి స్కిల్ సెట్ ఏదైతే అవసరమో ఆ స్కిల్ సెట్కి మనం స్పెషలైజ్ ట్రైనింగ్ మనం తీసుకుందాం. అందరూ దాతలు ఉన్నారు, దాతలందరి సహకారంతో ముందుకు వెళ్ళి ఖచ్చితంగా మనం ఫ్రీ కోచింగ్ సెంటర్స్ కానీ, ఫ్రీ స్కిల్ సెంటర్ కానీ మనం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువతకి చదువుకున్న వ్యక్తిగా నేను హామీ ఇవ్వను. మీతో పాటు ప్రయాణించడానికి రెడీగా ఉన్నాను. మీరు ఎంత వేగంగా ప్రయాణిస్తే నేను అంత వేగంగా ప్రయాణించి మీకు అన్ని విధాలుగా సహకరిస్తాను. చాలా సంతోషం సార్. ఈ ప్రణాళిక చాలా ప్రామిసింగ్గా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం చూసినప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్
ప్రాథమిక పాఠశాల నుంచి చాలా అంటే మంచిగా మెరుగైంది. అయితే ఇంకా ఇప్పటికి కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు ప్రభుత్వాన్ని కొంచెం మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాటలో మీరు ఏమన్నా వర్క్ చేస్తున్నారు సార్? గడిచిన 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్య పట్ల ఆయన తీసుకున్న శ్రద్ధ ఏదైతే ఉందో నాకు తెలిసి 70 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా ఆ విధంగా శ్రద్ధ తీసుకుంటారు. 45,000 స్కూళ్ళు రాష్ట్రంలో ఉంటే ఇప్పటికి 36,000 స్కూళ్ళ పైన రూపురేఖలు మారిపోయి ఒక్కొక్క స్కూల్కి 30 లక్షల నుంచి 5 కోట్లు 6 కోట్లు తీసుకొని డెవలప్ చేసిన స్కూల్స్. ప్రతి ఒక్కటి ఆ స్కూల్కి ఏదైతే అవసరమో అవి బిల్డింగ్స్ కానీ, బుక్స్ కానీ, బట్టలు కానీ, విద్యాకాలు కానీ, అమ్మఒడిని ఈరోజు ఎన్ని వేల కోట్లు విద్యకు ఆయన ఇన్వెస్ట్ చేశారు. ఇది ఈ 5 సంవత్సరాలు 2024 ఓట్ల గురించి ఆయన ఇన్వెస్ట్ చేయలేదు. ఏ పిల్లవాడికి ఓటు ఉండదు. ఆయన చూసింది ఒకటే, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే ఈరోజు పిల్లలకి మంచి పునాది అవసరం. ఆ మంచి పునాది ఏదైతే ఉందో ఎంతోమంది పేదలు వాళ్ళు డబ్బు పెట్టి మంచి మంచి స్కూల్స్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకోసం మన గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ మారాలి. దానితో పాటు సిలబస్ చేంజ్ చేశారు. ఆ సిలబస్ పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చేంజ్ చేశారు. ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అయ్యి వారికి మధ్యాహ్నం భోజనం మార్చారు. అన్ని విధాలుగా ప్రతి మండలంలో మీరు అన్న విధంగా ప్రతి మండలంలో ఇంటర్మీడియట్ స్కూల్స్ నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఈ ఇయర్ నుంచి ఒకటి కోయడ్, ఇంకొకటి గర్ల్స్. సో ఇంకా ముందు ఉండాల్సింది, ముందు చూసేది డిగ్రీ కాలేజెస్. సో ఈ డిగ్రీ కాలేజెస్కి ఆల్రెడీ ఎన్నైతే డిగ్రీ కాలేజెస్ ఉన్నాయో ఆ డిగ్రీ కాలేజెస్ అన్ని ఫీ రియంబర్స్మెంట్లో భాగం. ఇంకా ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో కొమరోలులో ఒక కొత్త డిగ్రీ కాలేజ్ అవసరం ఉంది, గిద్దలూరులో ఒక కొత్త డిగ్రీ కాలేజ్ అవసరం. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ అమ్మఒడి, దానితో పాటు స్కూల్స్ కానీ ప్రతి మండలంలో 2 ఇంటర్మీడియట్ కాలేజెస్. ఇది ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో భాగపడి ఇంత విద్య పట్ల ఇంత సేవ చేసిన ముఖ్యమంత్రి దేశంలో ఇంకెవరు లేరు, ఇప్పటి వరకు ఎవరు లేరు. రానున్న కాలంలో కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారే మిగిలిపోతారు. మీరు చెప్పిన విధంగా మీరు అన్నట్టు పిల్లలకు ఓటు హక్కు లేదు, అయినప్పటికీ కూడా వాళ్ళను ఎపి సెంటర్గా పెట్టుకొని వాళ్ళకు విద్యాభ్యాసం ఏదైతే ఉందో అందులోనే అభివృద్ధి భాగంగా ఇది ఒక లాంగ్ టర్మ్ విజన్గా మేము భావిస్తున్నాం సార్. చాలా ధన్యవాదాలు ఈ మాట చెప్పండి. ఇప్పుడు మన ప్రాంతం వరకు చూసుకుంటే ఖమ్మం చెరువు ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు కొన్ని వేలల్లో ఉన్నాయి. అయితే ఇది కొంత నిర్లక్ష్యానికి గురైంది అని ఒక వినికి దీనిపైన తీసుకోవాలి. ఖమ్మం చెరువు దాదాపు 3 టీఎంసీల కెపాసిటీ, చాలా పెద్దది. దాదాపు ఖమ్మం మండలం, అర్ధవీడు మండలం, కొంచెం భాగం మార్కాపురం మండలం కూడా ఈ ఖమ్మం చెరువు మీద ఆధారపడి ఉంటుంది. దాదాపు ఈ 3 టీఎంసీ ఉండే చెరువు ఏ విధమైన ఇబ్బందికి రానున్న కాలంలో ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అంశం. కాకపోతే గడిచిన 5 సంవత్సరాల్లో దానికి ₹1 కోటి పైనే దాని మీద అభివృద్ధి చేయడం జరిగింది. ఎందుకంటే చాలాసార్లు స్థానిక శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఆ అభివృద్ధి పనులు టేకప్ చేయడం సాక్షాత్తు నేను చూసినాను. దాని తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళి ఆ 3 టీఎంసీని ఇంకా ఏమైనా కెపాసిటీ పెంచుకునేది ఉందా, ఇంకా ఏమైనా కట్టలు ఏమైనా ఉన్నాయా, ప్రతి ఒక్కటి అంశం ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళి 100% ఆ బాధ్యత తీసుకుంటారు. ఓకే సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అన్నా రాంబాబు గారి నుంచి మద్దతు మీకు లభిస్తుందా? అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఫోకస్ విద్యుల మీద కూడా ఉందా?
నేతలందరినీ కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. 100% స్థానిక శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు ఇప్పటికే పలుమార్లు ప్రతి ఒక్కరిని పిలిచి చెప్పడం, అన్ని విధాలుగా గడిచిన 15 సంవత్సరాల్లో ఆయన ఇక్కడ ప్రజాసేవలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరితోటి కలిసి ప్రయాణిస్తాము. ఈ 2019లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణమైన ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు. ఈరోజు వారందరితోటి కలిసి ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ మంచి స్ఫూర్తితో నడుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అంకిత భావంతో, నమ్మకంతో భవిష్యత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడి ఉంది. వారి కుటుంబ భవిష్యత్తు కానీ లేదా రాష్ట్ర భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడి ఉంది. అన్ని విధాలుగా కలిసి ముందుకు నడుస్తూ ఉన్నాం. చిల్లరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వారు అత్యంత దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో సభ్యులు. అందుకోసం ప్రతి అభివృద్ధి పని, ప్రతి సమస్య ఏదైతే ఉందో గిద్దలూరు నియోజకవర్గానికి అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి చిల్లరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ముఖ్య పాత్ర పోషిస్తారని గట్టిగా చెప్పగలరు. ఒక వర్గం నుంచి చూస్తే లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ప్రచారం చాలా ముమ్మరంగా జరుగుతుంది. ప్రత్యర్థి పార్టీ దీన్ని ఎజెండాగా ఫోకస్ చేస్తుందని చెప్పాలి. దీనిపైన మీరు నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి భరోసా ఇస్తారు? ఆ మాట అనుకోవడానికే లేదు. ఎందుకంటే ఏదైతే ఆ మాట వరకు ఉందో అది వారి కుటుంబం దగ్గరగా ఉన్న ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడుకోవడానికి మాత్రమే బాగుంటుంది. ఈ పశ్చిమ ప్రాంతం మొత్తము ప్రకాశం జిల్లాలో కలిసినప్పుడు అందరం కర్నూలు జిల్లాలో ఉన్నాం. కర్నూలు జిల్లాలో ఒక ముక్కగా విడిపోయి అందరం ఇక్కడ ప్రకాశం జిల్లా వచ్చేది. అందరం పీల్చేది ఒకటే గాలి, ఒకటే నీరు, దానితో పాటు పంటలన్నీ ఒకటే. ప్రతి ఒక్కరి ఈ ప్రాంత వాతావరణం మొత్తం ఒకటే. ఎన్నో విధాలుగా అందరము కష్టాల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు ముందు తీసుకొచ్చారు. దాని ముందు ఇక్కడ ఉన్న ఎకరాలన్నీ 5,000, 10,000, 20,000. ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన వెంటనే ప్రతి ఎకరం లక్షల్లోకి వచ్చింది. ఇక్కడ జీవన శైలి మారింది. ప్రతి ఒక్కరి స్థితిగతులు మారాయి. రైతులందరూ ఇక్కడ ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నారు. వారి ఆస్తుల విలువ పెరిగాయి అంటే అది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని మనం చెప్పుకోవచ్చు. ఆ సమయంలో ఏదైతే 2 టనల్స్ శంకుస్థాపన చేయడానికి పశ్చిమ భాగంలో ఉన్న 3 ఎమ్మెల్యే శాసనసభ్యులు నాన్నగారు కేపీ కొండారెడ్డి గారు, దానితో పాటు మామగారు ఉడుమూరి శ్రీనివాసరెడ్డి గారు, పాడాల రామయ్య గారు, వారి కృషి చాలా ఉంది. పశ్చిమ ప్రకాశం మొత్తానికి అన్ని విధాలుగా ఈ వెలుగొండ అవసరమని గుర్తించి వీరు 3 రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళడం, ఆ 2 టనళ్ళు శంకుస్థాపన చేయించారు. పశ్చిమ ప్రకాశంలో దాదాపు నాన్నగారికి తెలియని ముఖ్య నాయకులు ఉండరు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అన్ని విధాలుగా 50 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ముందుకు వెళ్తాం. మామగారు ఖమ్మం మాజీ శాసనసభ్యులు, వారి నాన్నగారు కూడా 85లో ఖమ్మం మాజీ శాసనసభ్యులు. సో అన్ని విధాలుగా ఎక్కడ ఈ ప్రాంతానికి, ఇక్కడ ప్రజలకు, ఇక్కడ ముఖ్య నాయకులకు దూరం అన్న మాట లేదు. దానితోడు 50 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఏ రోజు పార్టీలు మారుతూ ముందుకు వెళ్ళింది కాదు. ఒకటే పార్టీతో ముందుకు వెళ్తూ ప్రజల్ని అన్ని విధాలుగా 1972 నుంచి ఈ రోజుకు 52 సంవత్సరాలు ముఖ్య నాయకుల్ని, కార్యకర్తల్ని, వారందరినీ అందుబాటులో ఉంటూ వారందరికీ ధైర్యం చెప్తూ కాపాడుకుంటూ వారికి ఏ కష్టం వచ్చినా వారికి తోడు ఉంటూ ఇక్కడ ప్రజలందరికీ అన్ని విధాలుగా సేవలు అందిస్తూ ఉంటేనే మమ్మల్ని, మా కుటుంబాన్ని 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో అవకాశం ఇస్తారు. వీటన్నిటినీ చూసి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి రాజశేఖర రెడ్డి గారు మరియు ఈ ప్రాంత ప్రజల ముఖ్య నాయకులకు
ఎప్పటి నుంచో నాన్నగారు అందుబాటులో ఉండడం, దానితో పాటు ఖమ్మం మాజీ శాసనసభ్యులు మామగారు అందుబాటులో ఉండడం, ఆ విధంగా ఆలోచన చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చెప్పి నేను ఉన్నాను, నేను ప్రతి ఒక్క కుటుంబానికి పరిచయం, నువ్వు ఆలోచనే పెట్టుకోవద్దు అనే భరోసాతోటి నాకు ఇక్కడ సేవ చేసే అవకాశం, సువర్ణ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలందరూ సొంతం చేసుకోవడం, ఏ పల్లెకు వెళ్ళినా కూడా, ఏ పంచాయతీకి వెళ్ళినా కూడా, ఏ మున్సిపల్ వార్డులకు వెళ్ళినా కూడా నా మనిషి అని సొంతం చేసుకుని ఘన స్వాగతం పలికి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అందుకోసం ఆ మాటకు ఎక్కడ తావే లేదు. ప్రతి పల్లెలో చాలా ఆనందంతో ఒకటే నినాదం, జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిని చేయాలి. ఆయన అందించిన సేవలు ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాలు కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏదైతే సేవలు చేశారో ఆ సేవను గుర్తించి ప్రతి ఒక్కరూ ఆయన రెండోసారి ముఖ్యమంత్రి చేయాలి. ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదైతే ఉందో అది అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన అందించిన ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో కుటుంబానికి అన్ని విధాలుగా అవసరం. అందుకోసం ప్రతి ఒక్కటి ఆయన ముందుంటేనే అందరం సంతోషంగా ఉంటామనే భావనతోటి ఈరోజు ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా మనం స్వీకరిస్తాం. అందుకోసం ఆ మాటకు తావే లేదు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గిద్దలూరు నియోజకవర్గంలో 80,000 ఓట్ల కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచింది. చాలామంది గిద్దలూరును మరో పులివెందులతో కూడా పోలుస్తుంటారు. దీనిపైన మీ స్పందన ఏంటి? అది ఖచ్చితంగా నిజం. ఇక్కడ ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, దానితో పాటు దగ్గర సంబంధాలు ఉన్న, పులివెందులకు దగ్గర సంబంధాలు ఉన్న ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు. నాకు తెలిసిన ఒకరు ఇద్దరు, ఒకరు డాక్టర్ గారు అయితే రాజశేఖర రెడ్డి గారితో పులివెందుల్లో కలిసి పనిచేశారు. డాక్టర్ గారు దాదాపు 74-75 నుంచి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే హాస్పిటల్లో వర్క్ చేశారో వారిద్దరే హాస్పిటల్లో పనిచేశారు. అంటే అంత దగ్గరగా ఉన్న వ్యక్తులు ఈ నియోజకవర్గంలో ఉండడం, రాజశేఖర రెడ్డి గారి గురించి, వారి కుటుంబం గురించి ప్రతి ఒక్కరికి చెప్పడం, వారు ఎంత సేవలో ఉన్నారో, ఎంత సేవా భావంతో ఉన్నారో చెప్పడం, ఆ విధమైన ఆలోచనతోటే కావచ్చు ఒక్కసారిగా 2019లో ఎప్పుడు ఏకం కాని వ్యక్తులందరూ, ఎప్పుడు ఏకం కాని సామాజిక వర్గాలన్నీ ఒక్కసారిగా జగనన్న మీద నమ్మకంతో 2019లో 80,000 పైన మెజారిటీ, అదిగాక 175 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారి తర్వాత అతి దగ్గరలో ఉండే మెజారిటీ ఏదైనా ఉంది అంటే అది గిద్దలూరు నియోజకవర్గం. ఈ రోజుకి అదే విధంగా ఉందా అంటే ఈ రోజుకి ఖచ్చితంగా అదే విధంగా ఉంది. మధ్యలో ఇంత పెద్ద మెజారిటీలో చిన్న చిన్న వ్యక్తిగత సమస్యలు, దానితో పాటు మనస్పర్ధలు ఉండుండవచ్చు. కానీ గడిచిన 25 రోజుల్లో ఎంతో మంది వ్యక్తిగత సమస్యలు మాకు ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి అనే ఆలోచనతోటి ఖచ్చితంగా మేము ముందుకు వస్తాం. అందుకోసమే గడిచిన 25 రోజుల్లో ఎన్నో చేరికలు ఖచ్చితంగా రేపు మే 13 2024 ఎలక్షన్స్లో పోయినసారి 2019లో వచ్చిన మెజారిటీ ఏదైతే ఉందో ప్రతి బూత్లో ప్రతి ఒక్కరూ మా మెజారిటీ మేము నిలుపుకుంటామనే హామీ ఇచ్చి ముందుకు వెళ్తామందుకు ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తాం. మంచి నమ్మకం సార్. అయితే 2024లో ఇప్పుడు కొత్తగా టీడీపీకి, జనసేనకు పొత్తుకు దిగింది. ఇటువంటి పరిస్థితులలో కాపు సామాజిక వర్గం ఎక్కువ టీడీపీ వైపు మొగ్గు చూపుతుంది అనేటువంటి ఒక వినికిడి ఉంది. దీన్ని ఎలా పరిగణిస్తారు? ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో ఆ ప్రభావం కనిపించడం లేదు. ఎందుకంటే దాదాపు 2-3 మండలాలు కాపు సామాజిక వర్గం ఓటర్లు ఉన్నా వారు ఆలోచన చేసేది నమ్మకమైన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు, మా కుటుంబానికి ఆత్మగౌరవం కాపాడిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు,
కాపు నేస్తం అనేది ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారు. దానితో పాటు మీకు అందుకని ఇందాక చెప్తున్నాను, 2019 ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే నమ్మకంతో అడుగు ముందుకు వేశారో ఈ రోజుకి 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1% కూడా నమ్మకాన్ని తగ్గకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదే గట్టి నమ్మకంతో ఈ రోజుకి నేను చూస్తూ ఉన్నాను. ఎక్కడ వెలుగొండ నియోజకవర్గంలో ఆ ప్రభావం లేదు. పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు చాలా కీలకమైంది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలను మనం ఎప్పటిలోగా ఆశించాం. ఈ సంవత్సరం యాక్చువల్గా నీరు విడుదల అవ్వాలి. 2 దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈరోజు 6 కిలోమీటర్ల పైన పూర్తి చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసిన తర్వాత ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కేవలం ఈ సంవత్సరం వరదలు లేకపోవడం వల్లే మనం రిజర్వాయర్లో నీళ్లు చూడలేకపోతాం. కానీ ఖచ్చితంగా రేపు ఆగస్టు సెప్టెంబర్ ఏదైతే నీళ్ళు వస్తాయో మనం మంచి టీఎంసీ తోటి వరదలు వచ్చిన వెంటనే నీళ్లు చూస్తాం. ప్రతి ఒక్కరూ రానున్న 10 సంవత్సరాల్లో, నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నాను, రానున్న 10 సంవత్సరాల్లో ఈ వెలుగొండ ప్రాజెక్టు నీరు ద్వారా ఇక్కడ ప్రాంతం మొత్తం మారిపోయి 10 సంవత్సరాల తర్వాత తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి తోటి ధీటుగా ఇక్కడ పంటలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఓకే సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రప్రథమంగా బీసీ కులం వారికి రాజ్యాధికారాన్ని ఇచ్చేటువంటి ప్రణాళిక తీసుకున్నారు. అది మనం ఆల్రెడీ చూస్తున్నాం, రూలింగ్లో మీరు ఉన్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో 50,000కు అంతకంటే ఎక్కువ ఓటర్లు ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఎటువంటి ఫోకస్ ఉంది సార్? ఒక్కసారి మనం ముఖ్యమంత్రి గారి సామాజిక న్యాయం మనం చూస్తే దేశంలో ఎక్కడా లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. గడిచిన అన్ని ఎలక్షన్స్లో, అది స్థానిక సంస్థ ఎలక్షన్స్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి 50% పైన అవకాశం ఇవ్వడం, అది రాజకీయ పరంగా. దానితో పాటు వాలంటీర్స్ 2,60,000 మంది ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ 50% పైన, మహిళలు ఉన్నారు 50% పైన. ఈరోజు 25 మంది మంత్రులు ఉన్నారు. 25 మంది మంత్రుల్లో దాదాపు ముఖ్యమంత్రి గారితో సహా 25 మంది ఉంటే దాంట్లో 17-18 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించి. ఈరోజు అత్యధిక స్థానం ఏదన్నా ఉంది, ఉన్నతమైన స్థానం అంటే అది క్యాబినెట్. క్యాబినెట్లోనే 70% పైన అవకాశం ఇచ్చి క్యాబినెట్ నుంచి కింద స్థాయి వరకు అంటే సర్పంచ్, వార్డు మెంబర్ వరకు రాజకీయంగా 50% కేటాయించడం. దానితో పాటు ప్రతి ఒక్క విషయంలో కూడా సంక్షేమ పథకాల్లో మనం ఒకసారి చూస్తే ఎన్ని కోట్లయితే 2,65,000 కోట్లు ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో, బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ 2,65,000 కోట్లు. దాంట్లో ఖచ్చితంగా నేను చెప్పగలను 1,35,000 కోట్ల పైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకే. అందుకోసం పేద ప్రజలు అన్ని కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలుపుకొని పోయి ప్రతి వృత్తికి ప్రాధాన్యత ఇస్తూ, ఏదైతే 2019 ఎలక్షన్స్ ముందు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ ఈ సమాజానికి అని చెప్పి ముందుకు వెళ్ళారు. దాన్ని 100% నెరవేరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు వృత్తిపరంగా పెట్టారు. ఈ రోజుకి మనం ఒకసారి చూస్తే పాత ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాల్లో ఎస్సీలు ఈరోజు అభ్యర్థులు కింద మనం చూసుకుంటే 3 ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు, 2 బీసీకి సంబంధించిన వాళ్ళు, 1 ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, మిగతా వలస. ఇక్కడ మంచి కూర్పు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాను. ఎక్కడ ఏ ఒక్క వర్గాన్ని కూడా పక్కన పెట్టకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ముందుకు వెళ్ళేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అనేటువంటి ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమంలో మార్కాపురం జిల్లా కాకపోయినప్పటికీ దాదాపు 500 కోట్లు వెచ్చించి మెడికల్ కాలేజీ అనేది దాని గురించి పనులు మీరైతే మొదలుపెట్టారు. గిద్దలూరులో ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ప్రజలకు ఒక కళ. దీన్ని మీరు ఫోకస్ తీసుకుంటారు. ప్రకాశం జిల్లా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ దిశగా ముందుకు తీసుకెళ్లారు. 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజుకి అంటే గడిచిన 5 సంవత్సరాలు 2019కి మన రాష్ట్రంలో ఉన్నది 11 మెడికల్ కాలేజీలు మాత్రం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో 17 నూతన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినారు. అది నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసం చేయాలి. ఇది కేవలం ఒక భవిష్యత్తు గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రి మాత్రమే చూడగలరు. నేను 1-10 సార్లు డాక్టర్ని కనుక్కుంటే వారు నాకు చెప్పింది ఏమి అంటే ప్రతి సంవత్సరం మన భారతదేశంలో 16% ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో 16% ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది. 5 సంవత్సరాలు పోల్చుకుంటే ఈరోజు మనం 1000 రూపాయలు పెడితే 5 సంవత్సరాలకు 2000 పెట్టాలి. ఇది గమనించి భవిష్యత్తును చూసిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు, ఖచ్చితంగా వారికి అదనపు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం. దాంట్లో అదృష్టం ఏంటి అంటే పశ్చిమ ప్రకాశం గురించి ఆలోచన చేసి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు. వీరు ఏది ఉన్నా కూడా ఒంగోలు, నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక్కడ ప్రాంత ప్రజలకి రాజశేఖర్ గారు ఏ విధంగా అయితే వెలుగుంట గురించి ఆలోచన చేశారు, అదేవిధంగా ఈరోజు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ 1, 2 మెడికల్ కాలేజ్ 500 కోట్ల స్థాపించడం. దానితో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ ప్రకాశంలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించి ఎటువంటి ప్రాజెక్టునా ముందు తీసుకెళ్ళడానికి ఇక్కడ ప్రాంత ప్రజలకి అత్యంత దగ్గరగా సేవ. ఇప్పుడున్న హాట్ టాపిక్ టీడీపీ సూపర్ 6. సూపర్ 6 గెలుస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ప్రూవ్ అయినటువంటి నవరత్నాలే మళ్ళీ ఈసారి రూలింగ్లోకి వస్తాయి? ప్రజలు ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గడిచిన 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చారా, చెప్పిన సంక్షేమ పథకాలన్నీ అమలు పరిచారనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా చెప్పగలము, ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో ఈ 70 సంవత్సరాల్లో ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో 100% అమలు చేసిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరు. అది ఒక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. దానితో పాటు ఇక్కడ గమనించాల్సింది ఏమి అంటే 1వ సంవత్సరం కొన్ని సంక్షేమ పథకాలు, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం ఈ విధంగా కూడా ముందుకు తీసుకురాలేదు, అమలు చేయలేదు. మొదటి సంవత్సరం నుంచే ప్రతి సంక్షేమ పథకం 5 సంవత్సరాలు, 5కి 5 సంవత్సరాలు ప్రతి సంక్షేమ పథకం అందించడం అనేది అది అత్యంత కష్టమైన పని. అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం అనేది ప్రజలకు ఎంతో నమ్మకం ఏర్పడింది. 2014లో 600 పేజీల మేనిఫెస్టో ఇచ్చినారు. ఆ 600 పేజీల మేనిఫెస్టోలో కేవలం 2% మాత్రమే ముందుకు తీసుకొచ్చి అమలు చేసినారు. 2019లో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో రూపాయి కూడా లంచం లేకుండా, మధ్యవర్తుల మీద ఆధారపడకుండా, ప్రతి కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ నూతన వ్యవస్థ, సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసి నేరుగా వారి అకౌంట్లో ఆ లబ్ధి చేకూర్చడం అనేది ప్రజలు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఎవరైతే ఈ పథకాలన్నీ చూసి 2,65,000 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని విధాలుగా చిత్రీకరించి ఇది శ్రీలంక అయిపోతుంది లేదా ఇంకోటి అయిపోతుందనే ఆలోచన భావం వ్యక్తం చేసినారు. ఈరోజు ఏదైతే ఈ సూపర్ 6 అనేది ముందుకు తీసుకొచ్చారో ఈ సూపర్ 6 అమలు చేయాలి అంటే ఈ గడిచిన 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలన్నీ ముందుకు తీసుకువెళ్తేనే వాటిని ముందుకు తీసుకువెళ్లాల్సింది.
ఆ సూపర్ 6లో నాకు తెలిసి 6కి 6 ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకి పేర్లు మార్చి ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఆ పేర్లు మార్చి ముందు తీసుకెళ్లేది అర్థం కాని పరిస్థితి. దాంతోపాటు ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఈరోజు 2,65,000 కోట్లు ఏదైతే ముఖ్యమంత్రి గారు డీబీటీ ద్వారా ప్రతి ఒక్కరికి సేవ చేశారో, మరి అదేవిధంగా ఆ సూపర్ 6 అమలు చేయాలి అంటే దాదాపు 3,50,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది. మరి ఆ రోజు శ్రీలంక కానీ ఇంకోటి కానీ పూర్తిగా ఈ ఎలక్షన్స్ పాజిటివిటీ ఆన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ప్రభుత్వం మీద అత్యంత ఇష్టంతో భరోసాతోటి మా భవిష్యత్తు జగన్ అండి అనే నమ్మకంతో ముందుకు వెళ్తున్న ఎలక్షన్స్ ఇది. అందుకోసం ఖచ్చితంగా చెప్పగలను, రేపు ఈ నవరత్నాలు అమలు చేసిన విధానం కానీ, ప్రతి కుటుంబాన్ని గౌరవించిన విధానం కానీ, ₹1 కూడా లంచం లేకుండా వారికి చేసిన సేవ కానీ, ప్రజలందరూ మంచి చేసిన ప్రతి కుటుంబం బయటికి వచ్చి ఈరోజు స్టార్ క్యాంపెయిన్లు మారుతూ ఉన్నారు. అందుకోసం రానున్న ఎలక్షన్స్లో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 ఏదన్నా ఉన్నారో ఖచ్చితంగా 175 ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. నాగరాజు రెడ్డి గారు, మళ్ళీ నవరత్నాలే రూలింగ్లోకి వస్తాయని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. రానున్న ఎన్నికల్లో మీరు విజయం సాధిస్తారని కోరుకుంటూ మీరు వెచ్చించినటువంటి టైం, అలాగే మాతో ఈ గిద్దలూరు ప్రీపోల్ ముఖాముఖిలో మీరు పంచుకున్నటువంటి అభిప్రాయాలకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.